వాక్య ధ్యానంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని మాటలు కొన్ని మనం నేర్చుకుందాం. దేవునితో సహవాసము చేయటం అనేటువంటిది నీ జీవితము ఫలభరితముగా ఆశీర్వాదానికి కారణమై ఉంది. అబ్రహాము మంచి స్నేహితుడుగా దేవునితో సహవాసం చేయటం బట్టే ఆయనకి ఉన్నతమైన ఆశీర్వాదాలు దేవుడు ఆయనకి ఇచ్చారు. అంటే దేవునితో మనం చేసే సహవాసం మనకు దీవెనలను ఆశీర్వాదములను మనకు పంచించేది. అందుకే అందరూ దేవుని సహవాసాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. మీకు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా దేవుని సహవాసాన్ని మనం ఎప్పుడు కూడా కోరుకోవాలి. ఆ దేవునితో ఉండటమే గొప్ప భాగ్యముగా మనము ఎంచుకోవటం, అది నీకు గొప్ప భాగ్యాన్ని అనుగ్రహిస్తుందని జ్ఞాపకం చేస్తున్నాను. హానోకు దేవునితో సహవాసం చేసి నడుచుకుంటూ వెళ్ళాను కనుక ఆయన మరణమును చూడలేదు. నీ జీవితంలో అనేక మరణ భయాలు మనలను భయపెడుతున్నాయి. ఈ దేవుని సహవాసము ద్వారా ఆ భయము కూడా మనకు లేకుండా ఉంటుంది. దేవుడే యెహోవా యీరే. అలాగనే దేవునితో సహవాసము ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అందుకే ప్రతి ఒక్కరూ దేవుని సహవాసం అనేది శ్రేష్టమైనది, అనేక సంవత్సరములకు ఆశీర్వాదకరమైనది. అందుకు ప్రతి ఒక్కరూ దైవ సహవాసాన్ని ఎక్కువగా కోరుకోవటం, ఆయనతో ఎక్కువగా సంబంధాన్ని పెంచుకోవటం వల్ల మనము ఇంకా అంతకంతకు బలపడుతూ మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో శారీరకంగా కూడా అనేకమైన దీవులను అనేకమైన కృపలను దేవుడు మనకు అందిస్తాడు. వాక్య భాగముల నుండి లూకాసు వార్త 13వ అధ్యాయము మొదటి అధ్యాయము 13వ వాక్యముల నుండి చదువుదాం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కన్నును. అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే. ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారిని దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. చాలా చక్కటి విషయము మనకు దేవుని వాక్యము బోధిస్తుంటుంది. మనము పిల్లలు లేక ఇబ్బంది పడేటువంటి తల్లిదండ్రులు, దుఃఖపడేటువంటి వారు చాలామంది ఉంటే, కొంతమంది పిల్లలు కన్న తర్వాత పిల్లల యొక్క పరిస్థితులు బాగోక దుఃఖపడేటువంటి తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. కొంతమంది అయితే పిల్లలు కన్న తరువాత ఆ పిల్లల యొక్క ఎదుగుదల, ఆ పిల్లల యొక్క మంచి ప్రవర్తన, ఆ పిల్లల యొక్క మంచి జీవితాలు చూసి ఎంతో సంతోషిస్తూ ఉండేటువంటి వారు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటున్నారు. ఈ విధముగా అనేక పరిస్థితులలో చాలామంది వారి యొక్క సంతోషములు, ఆనందములు వారు గడపటం మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ జకర్యా, ఎలిజబెత్తుల జీవితాల్లో అనేక సంవత్సరములు వారు దైవభక్తి కలిగి మరి దైవ క్రమములో వారు క్రమం తప్పుకోకుండా, వారికి ఎన్ని లోటుపాట్లు, ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా వారు దైవ సన్నిధిని వారు ఎన్నడూ ఎప్పుడు కూడా విడిచిపెట్టుకోకుండా ప్రజలకు మేలు చేయు మంచి భక్తి కలిగిన వారుగా వారు కొనసాగటం మనకు బైబిల్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే
ఇలాంటి ఈ దైవభక్తి కలిగినటువంటి కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని వారికి ఒక చక్కటి కుమారుడు నేను ఇస్తున్నాను అనే విషయాన్ని సేవకుడైనటువంటి జకర్యాకు దేవుడు తన దూతను పంపించి చెప్పడం జరిగింది. అయితే ఆ కుమారుడు ఎలాంటి వాడో ఆయన ముందుగానే తెలియజేస్తున్నారు. మనకైతే మన పిల్లలు ఎలాంటి వారు మనకు తెలియదు. మన పిల్లలు కన్న తరువాత ఆడపిల్ల మగపిల్లని మనం తెలుసుకున్న తర్వాత అప్పుడు కొన్నిసార్లు ఆడపిల్లంటే బాధపడతాం, కొన్నిసార్లు మగపిల్లోడంటే సంతోషిస్తాం. కొంతమంది మగపిల్లోడంటే బాధపడతారు, కొంతమంది ఆడపిల్లంటే సంతోషిస్తూ ఉంటారు. ఈ విధముగా మన జీవితాలు ఉంటాయి. ఇంకా కొంచెం ఆ యొక్క పరిస్థితులు ముందుకు వెళ్ళినట్లయితే ఇంకెలా ఉంటుందంటే ఆ పిల్లలు ఎదిగే కొలది సంతోషం, ఆ పిల్లల యొక్క ప్రవక్తను బాగపోతే దుఃఖం అనేది మనకు కలుగుతూ ఉంటుంది. కానీ బైబిల్ మనకు బోధిస్తున్నటువంటి మాట ఏమిటంటే ఇది దైవభక్తి కలిగినటువంటి జకర్యా ఎలిజబెతుల యొక్క జీవితాల్లో మాత్రము ఆ భయమేమీ లేకుండానే వారికి ముందుగానే ఒక కుమారుడిని నేను మీకు ఇస్తున్నాను, ఆయనకి యోహాన్ అనే పేరుని పెట్టండి. అతడు తల్లి గర్భములో ఉండగానే అతడు ఎలాంటి వాడని చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైనటువంటి వాని దేవుని వైపు త్రిప్పును. అంత మాత్రమే కాదు, అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడే ద్రాక్షారసమైనను మద్యమైన త్రాగక తన తల్లి గర్భను పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని వాడుకుంటాడంట. ఎంత గొప్ప కుమారుని నేను ఇస్తున్నాను అని దేవుడు చెప్తున్నాడు. అనేక సంవత్సరములు వారు పడిన ప్రయాసకు ప్రతిఫలము, అనేక సంవత్సరములు వారు పడిన కష్టానికి ప్రతిఫలము దేవుడు వారికి ఏమి ఇస్తున్నాడండి? ఒక చక్కటి సంతోషకరమైన మంచి బిడ్డను దేవుడు వారికి ఇస్తున్నప్పుడు వారి జీవితాల్లో ఆనందం కాకే ఉంది. ఆయన ఎలాంటి పనులు కూడా చేస్తాడు చెప్పాడు కదా. ఆయన ఎలాంటి పనులు చేస్తానన్నాడు అక్కడ అన్నాడు కదా. ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారిని దేవుని వైపు తిప్పుతాడంట. మరియు అతడు తల్లిదండ్రుల యొక్క హృదయాలను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును అతడు తిప్పుతాడంట. ఆ ప్రభు కొరకు ఆయత్తపడినటువంటి ప్రజలను సిద్ధపరచుటకు ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. హల్లెలూయా. చూసారా ఎంత దేవుని యొక్క కృప మరి ఆ కుటుంబం మీద ఉంచబడిందో. అందుకే దేవుడు అంత విలువైన మంచి కుమారుని దేవుడు ఆయనకి అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ఆయన ఎలాంటి ఆత్మ కలిగి ఉన్నాడంట? ఏలియా యొక్క ఆత్మను కలిగి ఉన్నాడు. గొప్ప ప్రవక్తుల యొక్క ఆత్మ. మనం పేర్లు పెట్టుకుంటాం, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని, షడ్రక్, మేషక్, అబేద్నెగోలని. కానీ వారి యొక్క అనుభవాలు, వారి యొక్క ఆశీర్వాదాలు మన జీవితాల్లో కనిపించవు. కానీ ఇక్కడ ఈ యోహానుకు మాత్రము ఆ గొప్ప కృప అనేది దేవుడు ఆయనకి ఇస్తున్నట్లుగా మనకు బైబిల్ చాలా స్పష్టంగా మనకు బోధిస్తూ ఉంటుంది. ఈయన పుట్టుట బట్టి ఏం కలుగుతుందంట? సంతోషము కలుగుతుందంట, ఆనందము కలుగుతుందంట. అనేకులు ఏం చేస్తారంట? సంతోషిస్తూ ఉంటారంట. హల్లెలూయా. అనేకులు సంతోషిస్తారు. నీ బిడ్డను చూసి, నీ బిడ్డ యొక్క ప్రవక్తను చూసి, నీ బిడ్డ నడుస్తున్న నడవడికను చూసి, మంచిని చూసి అంట అనేకులు ఏం చేస్తారంట? సంతోషిస్తారు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, బిడ్డల కన్నా ప్రతి తల్లిదండ్రులు సంతోషించాలి అంటే ముందు మనము దైవభక్తి కలిగి నేర్చుకుందాం. దైవభక్తిలో మనము ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు ఎదురవుతున్నప్పటికీ దేవుడు మనకు అప్పగించిన భక్తిని, మన విశ్వాసతను ఎన్నడూ వదులుకోవద్దు, దాన్ని మనం పాడు చేసుకోవద్దు. అంటాడు కదా, ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం అమ్మివేసుకున్న ఏషావు లాంటి భ్రష్టుడు మనలో ఉన్నాడేమో ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. కష్టాలు ఉన్నాయని భక్తిని అమ్మేసుకోవద్దు, నీతిని అమ్మేసుకోవచ్చు. తప్పు మార్గంలోనికి వెళ్ళొద్దు. నీ సంపాదన కొరకు, నీ అప్పుల కొరకు, నీ అవసరతల కొరకు, నీ కుటుంబం యొక్క క్షేమం కొరకు ఏ విధముగా నీవు దేవునికి విరోధముగా బ్రతకవద్దు. నువ్వు మంచిగా బ్రతకగలిగినట్లయితే దేవుడు నీకు మంచి ఈవులను ఇస్తాడు. ఆ మంచి ఈవులను చూసినప్పుడు నీ బ్రతుకు కాలమంతా నువ్వు సంతోషముగా ఉంటావు. లేకపోతే ఏడుస్తూ ఉండాలి, లేకపోతే బాధపడుతుండాలి. నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు లేకపోతే మన పిల్లలకు, మన కుటుంబానికి ఏ ఆశీర్వాదాలు ఉంటాయి?
మన పిల్లలు ఏమి ప్రయోజకులు అవుతారు? కనుక నీవు దేవుని కొరకు నమ్మకముగా జకరియా ఎలిజబెత్తులు బ్రతికారు కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఒక సంతోషకరమైన ఆనందదాయకమైన మంచి కుమారుని దేవుడు వారికి అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇతను గురించి, యోహాను గురించి పరిశుద్ధాత్మతో నింపబడటం వల్ల జరిగే కార్యాలు, ఆ పరిశుద్ధాత్మతో మరి నింపబడినటువంటి వారు పొందుకునేటువంటి కార్యాల గురించి మనం కొన్ని నేర్చుకుందాం. కొన్నిటిని మనము నేర్చుకుందాం. ఒకటి మనం జ్ఞాపకం చేసుకుంటే, పరిశుద్ధాత్మ పొందిన వారు మంచి వ్యక్తులుగా జీవిస్తారు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఎలా ఉంటారు? మంచి వ్యక్తులుగా ఉంటారు. పొరుగు వారిది ఏది ఆశించరు, పొరుగు వారిది ఏది దొంగిలించడానికి ఇష్టపడరు, పొరుగు వారిది నాకు కావాలి అనేటువంటి ఆలోచనలు వారిలో ఎక్కడ కలగు. వారు ఎలా ఉంటారు అంటే మంచివారుగానే వారి జీవితాలను వారు సిద్ధం చేసుకుంటారు. ఎవరో వాటిని మనం పొందుకుని ఇది మనకు ఆశీర్వాదముగా భావిస్తే ఎలా కుదురుద్ది? అబ్రహాముతో దేవుడు అది అన్నాడు, అది నీ గర్భవాసమును వచ్చినదే నీకు ఆశీర్వాదం, అది నీకు వారసుడివి. అంతేగాని ఎవరి నుంచో వచ్చేటువంటి నీకు ఎలా వారసుడు అవుతాడు? అది నీకు సొంతం ఎలా అవుతుంది? అది దేవుని వాగ్దానం ఎలా అవుతుంది? అది దేవుని యొక్క కృప ఎలా అవుతుంది? అది కానే కాదు. అది నీ తలంపుల నుంచి వచ్చింది, లేక నీ భార్య తలంపుల నుంచి వచ్చింది తప్ప అది దేవుని యొక్క వాగ్దానం మాత్రము కానే కాదు. చాలామంది ఆయా రీతులుగా సంపాదించుకుని ఆయా రీతులుగా బాగుపడి ఇది ఆశీర్వాదము, దేవుడు నన్ను దీవించాడు, ఇది ఏమాత్రము కూడా ఇది అనదగటానికి వీలైనటువంటి పదము కానే కాదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ పొందినటువంటి వారు ఎలా ఉంటారు అంటే మంచి వ్యక్తులుగా జీవిస్తారు. ఇది మనకు 14 వచనంలో మనం చదవగలిగినట్లయితే, అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడే, ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. ఇతడు ఎలా ఉన్నాడు అనేది మనం చూసినట్లయితే, ఇతడు ప్రభు దృష్టికి గొప్పవాడుగా ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకునేవాడు. ఈ పరిశుద్ధాత్మతో నిండుకునేటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే చెడు స్నేహాలకు, చెడు అలవాట్లకు, చెడు ప్రవక్తనకు దూరంగా ఉంటాడు. ఉదాహరణకు మనం చూసినట్లయితే దావీదు దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసులు కూర్చుండే స్థలంలో కూర్చోక దేవుని మందిరములో దీవారాత్రులు గడిపాడు. అందుకే దేవుని యొక్క కృప ఆయనకి తోడుగా ఉంది. కనుక దేవుని ఆత్మతో నింపబడుతున్న వారు చెడు మాటలు కానీ, చెడు స్నేహాలు కానీ, చెడు అలవాట్లు కానీ ఎవరు కూడా బానిసలు కానే కాకూడదు. ఒకవేళ అలా ఉన్నారు అంటే వారు దేవుని ఆత్మ లేనివారు. కాబట్టి దేవుని ఆత్మ లేనివారు నా వారు కాదు, వారు సాతాను బిడ్డలు, వారు లోక సంబంధులు. అందుకు లోకాన్ని సంతోషపెట్టడానికి, లోక సంబంధముగా వారి యొక్క జీవితాలు వారు కొనసాగించడానికి వారు ఎలా ఉంటారంటే వారు మంచివారుగా బ్రతకరు, కానీ వారు మంచివారు అనే ముసుగులో చెడు పనులు వారు చేస్తూ ఉంటారు. అందుకు ఇక్కడ మొదటి మాట మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ పొందినటువంటి వారు ఎలా ఉంటారన్నమాట? మంచి వ్యక్తులుగా వారు జీవిస్తారు. మార్కు సువార్త 6వ అధ్యాయము 19-20 వచ్చిన చదువుదాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 19. అతని మీద పగబట్టి అతని చంపగోరెను కానీ, ఎందుకనగా యోహాను నీతిమంతుడును మనుషుడని ఏ రోజు ఎరిగి అతనికి భయపడి. చూసారా, ఒక మంచివానికి ఎవరు భయపడుతున్నారు? రాజు భయపడతాడు. నీకు తెలుసా, డబ్బులుంటే భయపడతారు, వెనకమాల అంగుంటే భయపడతారని మనం అనుకుంటున్నాం. ఎవరైనా వెనకమాల మనకొక నాయకులు ఎవరైనా ఉంటే, గొప్పవాళ్ళు ఎవరు ఉంటే భయపడతారు మనం అనుకుంటున్నాం. కానీ ఆయనకి ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. వాళ్ళు ఏముంది? నీతి ఉంది. ఆయనలో ఏముంది? భక్తి ఉంది. ఆయన ఏం పొందుకుని ఉన్నాడు? పరిశుద్ధాత్మను పొందుకుని ఉన్నాడు. అతను ఎలా ఉన్నాడు అంటే దేవుడు అప్పగించిన పని నమ్మకముగా చేయవాడుకున్నాడు. అందుకనే ఆయన అంటే ఎవరికి భయం అంట?
రాజుకు భయం. తమ్ముడు భార్య ఆయన చంపాలని కోరుకుంది, కానీ రాజు ఆయన చంపటానికి అనేక సార్లు ఏం చేస్తున్నాడు, ఆలోచించాల్సి వస్తుంది, భయపడుతున్నాడు. ఆయన చంపితే ఈ పరిశుద్ధాత్మ కలిగిన వాడిని ఏమవుతుందో. అందుకే యేసు ప్రభువును కూడా తీర్పు తీర్చే విషయంలో పిలాతు కూడా భయపడ్డాడు, చేతులు కడుక్కున్నాడు. తల్లి ముందు, తన భార్య ముందే చెబుతూ ఉంటుంది. చాలామంది యొక్క జీవితంలో దేవునిని కలిగినటువంటి వారి విషయాలలో వారిని ఒక మాట అనటానికి, లేదా వారికి ఏదైనా వారి యొక్క సమస్యను కలుగు చేయటానికి, ఒకవేళ ఆలోచన చేయటానికి కూడా భయపడుతూ ఉంటాం. అందుకే దావీదు అంటాడు, ఇతడు అభిషిక్తుడు, ఇతడు దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు, అతన్ని ముట్టుకోవటానికి వీల్లేదు. కనుక దేవుని కలిగినటువంటి మనము ముట్టుకోవటానికి వీలు లేదు మనము. ఎందుకనంటే అతని యొక్క జీవితంలో ఎవరు ఉన్నారన్నమాట, ఎవరి హస్తం ఉంది అంటే దేవుని హస్తము, దేవుని కృప నీకు తోడుగా ఉంది. కనుక దేవునికి విరోధముగా మనము ఏది చేస్తున్నప్పటికీ కూడా మన వర్ధిల్ల మనం క్షేమముగా ఉండనేరము. అందుకు వాక్యం మనకు బోధిస్తున్న మాట ఏమిటంటే, ఇక్కడ రాజు అతని యొక్క ప్రవక్తను చూసి, అతని యొక్క మంచి స్థితిని చూసి ఏమైపోతున్నాడట, భయపడిపోతున్నట్లుగా ఇక్కడ చూస్తున్నాం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని ఆత్మను మనం కలిగి ఉంటామో మన మంచి వ్యక్తులుగా మనం ప్రవర్తిస్తున్నాం. ఆ మంచి జీవితమే, ఆ మంచి సాక్ష్యమే అనేకులను దేవుని యొద్దకు నడిపిస్తుంది. దేవుని కొరకు ఉపయోగకరముగా నువ్వు జీవిస్తావు. నీ సాక్ష్యం బాగపోతే, నువ్వు మంచివాడుగా నీ జీవితాన్ని నీవు ఒకవేళ ప్రభు ఎదుట సరిదిద్దుకోకపోతే నీవెవరికి మంచివాడుగా కనిపించలేవు. మంచి ఆలోచన నీలో రావు, మంచి తలంపులు నీలో రావు. నీవు ఎంతవరకు కూడా చెడు తలంపులతో, చెడు ఆలోచనతో మన యొక్క జీవితాలు నింపబడి ఉంటాయి. జాగ్రత్త. అందుకే నీవు దేనితో నింపబడాలన్నమాట, మంచివాడుగా ఉండాలంటే దేవుని ఆత్మతో, పరిశుద్ధ ఆత్మతో మనము నింపబడి ఉన్నప్పుడే మంచి వ్యక్తులుగా జీవించటానికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. కనుక దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుదాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 11వ వాక్యం. నీ రాజ్యములో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు ఏ ఆత్మను కలిగి ఉన్నాడు, పరిశుద్ధుల దేవతల ఆత్మను కలిగి ఉన్నాడు. నీ తండ్రి కాలములో అతడు దైవజ్ఞానము వంటి జ్ఞానమును, బుద్ధియు, తెలివి గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రి అయిన రాజగు నెబుకద్నెజరు హల్లెలూయా. చూసారా, ఎప్పుడైతే మనము దేవుని ఆత్మతో నింపబడుతున్నామో అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఒక ఏలువారుగా, నాయకులుగా, అధికారులుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తాడు. నాయకత్వము అనేటువంటిది మనం బలను బట్టో, జ్ఞానాన్ని బట్టో, చదువును బట్టో వచ్చేది కాదు. అది నీ మంచి ప్రవక్తను గుర్తించి సమాజము అది నీకు సహాయమును చేయాలి. యోసేపు యొక్క మంచి ప్రవక్తను బట్టి ఏం చేశాడు, ఈ దేశానికి నీవు ఉండటం మంచిదయ్యా, నేను కేవలం రాజుగా మాత్రమే నేను ఉంటాను, కానీ నువ్వే ఉండాలి. కనుక ఒక మంచి చేయవాడు ఎప్పుడైతే తన యొక్క ప్రవక్తనలో మంచి చేస్తాడో, స్వార్థము లేకుండా ఎప్పుడైతే మనం ఒక నమ్మకత్వంలో మనం ముందుకు వెళుతున్నామో, ఆ నమ్మకత్వమైనటువంటి వ్యక్తులను సంఘములో ఏం చేస్తున్నారు అంటే, ఆదిమ సంఘములో వారిని పెద్దలుగా ఏర్పాటు చేస్తున్నారు. ఆ రోజులలో ఒక్కొక్క ప్రసంగానికి వేల మంది రక్షణ పొందుతూ సంఘము విస్తరిస్తున్న సమయంలో, సంఘములో అనేక మంది ప్రవాహం వలె వస్తున్నటువంటి సమయంలో, ఆ సంఘములో ఇప్పుడు మేము వాక్యము చెప్పవలసిన మేము ఇక్కడ పంచిపెట్టడానికి, ఇక్కడ అవి ఇవి చేయటానికి మాకు సమయము లేదు. అప్పటి వరకు కూడా సువార్త వీళ్ళే చెప్పాలి, వీళ్ళే పంచిపెట్టాలి, అన్ని A to Z వీళ్ళే చూసుకోవాలి. ఇప్పుడు సంఘం ఏమవుతుంది, అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ సంఘములో ఒక్కరే ఈ పనులను చేయటం అనేది కష్టమవుతుంది. కాబట్టి మేము కాదయ్యా, ఇక్కడ దేవుని ఆత్మతో నింపబడి దేవుని కొరకు నమ్మకముగా పనిచేసేవారిని పెద్దలుగా ఎన్నుకుందాం. అప్పుడు అక్కడ అనేకులు దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వారిని
వారు ఎన్నిక చేసుకోవటం జరిగింది. అందుకే వారు ఏం చేశారు తెలుసా అండి? దేవుని కొరకు వారు ప్రాణపనుగా మనకు పోయిబడినట్లుగా వాక్యం చెబుతుంది. వారు ప్రవశించినట్లుగా వాక్యం చెబుతుంటుంది. అపోస్తలులతో పాటు వాళ్ళు కూడా దేవుని పరిచర్యను గొప్పగా జరిగించినట్లు మనకు ఆదిమ సంఘములో మనకు చెప్పబడుతుంటుంది. కనుక సంఘము ఎప్పుడు క్షేమంగా ఉండాలంటే, సంఘములో ఎవరు ఉండాలంటే దేవుని ఆత్మచేత నింపబడినటువంటి, దేవుని భయమును, వాక్య భయమును, పరిశుద్ధతను, దేవుని కొరకు నేను మంచి కార్యాలని చేయాలి అనుకునేటువంటి వారు మాత్రమే సంఘానికి క్షేమాభివృద్ధి. మిగతా వారు ఎవరు వచ్చినా ఇది రాజకీయం అవుతుంది, ఇక్కడ పోట్లాట్లు అవుతుంది, ఇక్కడ కూడగట్టినటువంటి సంఘము విచ్ఛిన్నమైపోతుంది. అందుకు సంఘమును మనం కాపాడుకోవాలంటే, సంఘమును మనం నిలబెట్టుకోవాలంటే, సంఘమును పోషించుకోవాలంటే ఎంత కష్టమో ఇల్లు కట్టి చూడాలి, ఆ కష్టం ఏంటో తెలుస్తుంది. దాన్ని పడగొట్టు చూస్తే పెద్ద విశేషమేమీ కాదు. ఇల్లు కట్టడానికి కొన్ని నెలలు పడుతుంటే పడగొట్టడానికి కొన్ని గంటలే సరిపోతుంది. జాగ్రత్త. దేవుడు తన స్వరక్తం చేత సంపాదించిన సంఘమును ఆయన కాపాడటానికి, సంఘముగా కట్టడానికి ఆయన 3.5 సంవత్సరములు, ఆయన దేవుని కుమారుడుగా 3.5 సంవత్సరాలు పట్టింది దేవునికే. ఎవరికి? దేవునికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 3.5 సంవత్సరాలు పట్టింది. ఆ తరువాత మళ్ళా సంఘం చెదిరిపోతే మరలా తిరిగి సమకూర్చడానికి 40 రోజులు పట్టింది కదా. మరి ఇంత టైము దేవునికే పడితే ఇక మనకెలా పడుతుంది? మనం ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ సంఘం స్థాపించబడి ఎన్ని సంవత్సరాలైంది? ఎన్ని సంవత్సరాలకి ఈ మాత్రం జనము ఇక్కడ రాగలిగారు? దీనిని ఒకవేళ మనము దైవభక్తి లేనటువంటి వారి చేతులు పెడితే సంఘం ఏమైపోతుంది? సంఘం మరలా విచ్ఛిన్నం అయిపోతే మరలా సంఘమును నిలబెట్టడానికి మళ్ళీ ఎన్ని ప్రయత్నాలు, ఎంత కష్టం చేయాలి, ఎంత కన్నీరు కార్చాలి. అందుకే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారు ఎలా ఉంటున్నారు అంటే, వారు మంచి పనులు చేయవారుగా వారు ఉంటున్నారు. కాబట్టి వారి మంచిని, వారి ప్రార్థనను, వారి యొక్క నీతిని అధికారులు గుర్తిస్తున్నారు. ఇలాంటి వాడు ఉంటే ఇక్కడ దొంగిలించబడటము కానీ, ఇక్కడ స్వార్థాలు కానీ, ఇక్కడ లంచాలు కానీ, ఇక్కడ మోసాలు కానీ మరొకటి ఏమీ జరగవు. ప్రజలందరికీ మేలే జరుగుతుంది అని చెప్పి ఎవరు గుర్తించారని చెబుతున్నాడు? రాజు అయినటువంటి నెబుకద్నెజరు కాదు, బెల్షాజరు యొక్క తండ్రి నెబుకద్నెజరు గుర్తించాడని బెల్షాజరు చెప్తున్నాడు. ఆ కాలములో దానియేలు అలా ఉండటం బట్టి మీ తండ్రి ఏం చేశాడంటే, వీళ్ళందరి మీద ఈయన అధికారిగా అని చేశాడయ్యా. నువ్వెందుకు ఆయన గుర్తించట్లేదు? ఎందుకనంటే ఆ జ్ఞానం ఆయనకి లేదు. దేవుని మందిరాన్నే ఆయన ఏం చేస్తాడు? పాత్రలో ద్రాక్షరసాన్ని మోసుకుని త్రాగుతూ ఉన్నాడు, వెచ్చలవిడి జీవితంతో ఉన్నాడు. అతనికి ఏముంటుంది? రాజ్యమును గూర్చి, ప్రజలను గూర్చి, ఆ ప్రజలు ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఎవడు మంచివాడు, ఎవడు చెడ్డవాడు తనకేం తెలుస్తుంది? అతని స్నేహాలన్నీ వేరుగా ఉంటాయి, అతని ఆలోచనలన్నీ వేరుగా ఉంటాయి, అతని పద్ధతులన్నీ వేరుగా ఉంటాయి. అందుకే దేవుని యొక్క దూత అతనితో మాట్లాడటం జరుగుతుంది. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే మనం నింపబడుతున్నామో మనం మంచి వ్యక్తులుగా ఏం చేస్తామట? మనం బ్రతుకుతాం. ఎప్పుడైతే మనం అలా బ్రతుకుతున్నామో ఎవరైనా మనం ముట్టుకోవటానికి భయపడతారు. మన జీవితాలలో మనం ఎప్పుడైతే ప్రవర్తిస్తున్నామో రాజులు మనం గుర్తిస్తారు, అధికారులు మనం గుర్తిస్తారు. మన నీతిని బట్టి వారు మనకు సహాయమును వారు చేస్తారు. ఈ విధంగా ఎప్పుడైతే నీవు దేవుని బిడ్డగా మంచిగా సాగిపోతున్నావో దేవుడు నీకు అన్ని విధాల దేవుడు నీకు సహాయమును దయచేస్తారని నేను మీకు వాక్యము ద్వారా నేను మీకు మనవి చేస్తున్నాను. ఇక రెండోదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారు దేవుని పనిలో ఏం చేయబడతారన్నమాట? వారు బాగుగా బలంగా వాడబడతారు. లూకా సువార్త 3వ అధ్యాయము 2వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 3వ అధ్యాయము 2వ వాక్యము. అన్నయు కైఫయు ఉన్న కాలమున అరణ్యములో ఉన్న
జకర్యా కుమారుడైన యోహాను యొద్దకు దేవుని వాక్యము వచ్చెను. చూసారా, జాగ్రత్తగా వినండి. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడుతున్నామో దేవుని పనిలో వాడబడటానికి దేవుడే మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తాడు. నీ ప్రవక్తన సరిగ్గా లేనప్పుడు దేవుని దగ్గరికి వస్తాడు. అబ్రహాం ఉన్నాడు, అబ్రహాం దగ్గరికి దేవుడు రాలేదా? మత్తయ్య ఉన్నాడు, యోహాను ఉన్నాడు, శిష్యుల దగ్గర దేవుడు వెళ్ళలేదా? కనుక దేవుడు నీ యొక్క జీవితంలో నీ దగ్గరికి రావాలి అంటే నీ ప్రవక్తను మంచిగా ఉన్నప్పుడే దేవుని దగ్గరికి దేవుడి సహాయమును చేయటానికి, నేను వాడుకోవటానికి దేవుని దగ్గరికి వస్తాడు. దేవుని దగ్గరికి వస్తాడు. నిజంగా ఇక్కడ ఆ కాలములో ఏ అధికారులు ఉన్నారో, ఎవరెవరు ఉన్నారో కూడా చెబుతూ ఆ కాలములో ఎవరున్నారు అంటే ఇక్కడ బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను ఉన్నాడంట. ఆయన ఎక్కడున్నాడంట? ఆయన ప్రజలలో లేడు. ఆయన ఎక్కడున్నాడు? అరణ్యములో ఉన్నాడు. దేవుని కొరకు మనం జీవించాలి అంటే మనం ప్రత్యేకించబడిన వారుగా ఉండాలి. మనకు అక్కడ సౌకర్యాలు ఉండా లేకపోయినా, అక్కడ అనుకూలత ఉండా లేకపోయినా, అవన్నీ అనుకూలతగా దేవుడు మనకి ఇచ్చేంత వరకు కూడా నీవు ఆ అరణ్యములోనే, ఆ కష్టాల్లోనే దేవుని పని చేయటానికి నువ్వు చిత్తముగా ఉండగలిగితే దేవుడు నేను బలమైన సదముగా వాడుకోవటానికి దేవుడు నీకు సహాయమును దయచేస్తాడు. ఏలియా ఆత్మనిస్తాడు, పరిశుద్ధ ఆత్మనిస్తాడు, అనేకులు తిప్పగలిగేటువంటి ఆ కృపా జ్ఞానము దేవుడిస్తాడు. దేవుడు నిన్ను వాడుకోవటానికి కావలసిన ప్రతి బలమును, శక్తిని, ఆర్థికంగా అన్ని విధాల దేవునికి సహాయమును చేస్తాడు. నిన్ను చూసి రాజులు సహితం భయపడేటట్లుగా దేవునికి సహాయమును దయచేస్తాడండి. అసలు ముందు మనం దేవుని కొరకు ఉపయోగపడేటువంటి పనివారుగా మనం లేకపోతే నీకేమిస్తాడు? పని చేయాలంటే ఆరోగ్యం కావాలి, పని చేయాలంటే డబ్బులు కావాలి, పని చేయాలంటే దానికి కావలసినటువంటి వాహనాలు అనేకమైన మనకి కావాలి. ఇవన్నీ ఎవరిస్తారు? దేవుడు ఖచ్చితంగా మనకు ఇస్తాడు. దేవుని పని చేయకోకుండా నువ్వు సోమర్థనంగా ఉంటే, నిర్లక్ష్యంగా ఉంటే నీకు దేవుడు ఏమిస్తాడు? అందుకు ప్రతి ఒక్కరు కూడా, రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే దేవుని పనిని మనం అందరం కూడా చేయాలి. చెప్పాం కదా, మన లోకమునకు ఏమై ఉన్నాం? మనం ఉప్పై ఉన్నాం, లోకమునకు మనకు వెలుగై ఉన్నాం. ఈ వెలుగు యొక్క మంచి పనులు ఏంటంటే సత్క్రియలు. ఆ సత్క్రియలు చేయటం ద్వారా అనేకులు దేవుని యొద్దకు మనం రప్పించడం ద్వారా దేవునికి ఏం వస్తుంది? మహిమ వస్తుంది. కనుక రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా అనేకులు దేవుని యొద్దకు తీసుకొచ్చే పనివాడుగా, నమ్మకమైన వాడుకుంటేనే నువ్వు దేవునికి మహిమను తీసుకొస్తావు. లేకపోతే ఏం తీసుకొస్తావు? నీ వలన ఒక్కరు కూడా రక్షణ పొందకపోతే, నీ వలన ఒక్క మంచి పని కూడా సంఘానికి ఉపయోగకరము లేకపోతే, సంఘానికి నువ్వు ఏ పని నువ్వు చేయలేకపోతే దేవునికి ఏం మహిమ వస్తుంది? కనుక ఇక్కడ ఈ యోహాను ఎలా ఉన్నాడు అంటే పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడుగా, దేవుని పనులు ఎలా ఉన్నాడండి? నమ్మకమైన వాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. నమ్మకమైన వానికి మెండైన దీవులు దేవుడు వారికి ఇస్తాడు. లోకాసు వార్త 4వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. అందుకు యేసు వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తే ప్రభు యొక్క వాక్యం ఏం చెబుతుందంటే, అందుకు నీ దేవుని నువ్వేం చేయొద్దు? శోధించవద్దు. నువ్వు శోధించవద్దు. నీ దేవుడు ఎవరు? దేవుని యొక్క కుమారుడు ఈయన. ఈయన ఎవరో సామాన్యుడు కాదు, ఈయన దేవుని కుమారుడు. ఈయన శోధించడానికి నీకు ఎక్కడ కూడా అవకాశము లేదు. దేవుని పనిలో మనం వాడబడుతున్నప్పుడు ఏ శోధనకు, దేనికి కూడా, అపవాదికి మన మీద అధికారము లేకుండా దేవుడు సహాయమును దయచేస్తాడు. ఆ విధముగా నమ్మకమైన పనివారుగా ఏ శోధనకు, దేనికి కూడా లోను కాకుండా ఎప్పుడైతే నువ్వు దేవుని పనులు నమ్మకముగా సాగుతున్నావో దేవుడి మెండైన దీవులు దేవుడు తప్పకుండా మనకిస్తాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మతో నింపబడేటువంటి వాడు పాపాన్ని ప్రేమించడు, పాపాన్ని ఖండిస్తాడు. పరిశుద్ధాత్మతో నింపబడేటువంటి వాడు పాపాన్ని ప్రేమించడు, పాపాన్ని ఖండిస్తాడు. పాపులను ప్రేమిస్తాడు కానీ పాపాన్ని దేవుడు ప్రేమించడు.
పాపులను దేవుడు రక్షిస్తాడు, కానీ పాపములోనే పదే పదే తెలిసి కూడా పాపము చేస్తున్న వాడిని దేవుడు క్షమించడు, వాడిని శిక్షిస్తాడు. అందుకు వాక్యం మనకు బోధిస్తున్నటువంటి మాట ఏమిటంటే, మార్కు సువార్త 6వ అధ్యాయము 17-18 వచనాలు చదువుదాం. మార్కు సువార్త హేరోదిని పెండ్లి చేసుకునినందున యోహాను నీకు న్యాయము కాదని చూసారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడు రాజు అని చూడలేదు, సామాన్యమైన చూడలేదు, లేకపోతే ఆయన వెనకమాల ఒకవేళ బలం ఉంది, ఒకవేళ ఆయన తలుసుకుంటే నా ప్రాణాన్ని తీసేస్తాడు అని ఆయన భయపడలేదు. తన ప్రాణ విషయంలో భయపడలేదు, లేకపోతే తన యొక్క గొప్ప తరమును బట్టి భయపడలేదు. కానీ అతడు చేస్తున్న తప్పును మాత్రం ఏం చేశాడు, ఆయన ఖండిస్తున్నాడు. దేవుని వాక్యము ఎవరికైనా సమానమే, రాజుకైనా పేదవాడికైనా, చదువుకున్న వాడికైనా చదువు లేని వాడికైనా, బలవంతుడికైనా బలహీనుడికైనా, ఎవరికైనా దేవుని వాక్యము సమానమే. అందుకే అందరిని గద్దించాలి. నీ ప్రవక్తన గద్దించకపోతే నీ ప్రవక్తను బట్టి నీ రాజ్యానికి చెడ్డ పేరు వస్తుంది, నీ జీవితానికి చెడ్డ పేరు వస్తుంది, నీ కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది. అవే కాదండి, నీవు నరకంలోనికి వెళ్ళిపోతావు. అందుకే దేవుడు కోపించుసూనే వాత్సల్యతను చూపుతాడు. తల్లిదండ్రులు కూడా పిల్లలు చెడిపోతుంటే వారు కోపిస్తూనే ప్రేమను పంచుతూ ఉంటారు. ఎందుకనంటే వారు చెడిపోవటము తల్లిదండ్రులకు ఇష్టము కాదు. కాబట్టి వారి ప్రవక్తను మార్చడానికి కొన్నిసార్లు బెత్తం పట్టుకోవాలి, కొన్నిసార్లు శిక్షించాలి, కొన్నిసార్లు కఠినంగా ఉండాల్సిందే. లేకపోతే పిల్లలు ఏమైపోతారు, హద్దు దాటిపోతారు. కనుక ఇక్కడ నువ్వు రాజు కావచ్చు, కానీ నీ ప్రవక్తన సరిగ్గా లేదు. నీ ప్రవక్తన సరిగ్గా లేనప్పుడు గద్దించవలసిన బాధ్యత, బుద్ధి చెప్పవలసిన బాధ్యత ఎవరిది? దేవునిదే. అందుకు దేవుడు ఏం చేస్తున్నాడంటే, గద్దించటానికి తన సేవకులను దేవుడు వాడుకుంటున్నాడు. ఎవరు వాడుకుంటున్నాడు? తన సేవకులను దేవుడు వాడుకుంటున్నాడు. ఆ సేవకుని మీద కక్ష కట్టి, ఆ సేవకుని మీద పగబట్టి, ఆ సేవకుని చంపటానికో, ఆ సేవకుని మీద ఏదో ఒక విధంగా కక్ష సాధించడానికో మనం ప్రయత్నం చేస్తే దాని శాపం కూడా మన మీదకే వస్తుంది. అందుకు ఇక్కడ వాక్యం మనకు చెప్పే మాట ఏమిటంటే, పరిశుద్ధాత్మతో నింపబడేటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా వారి పాపాన్ని ఏం చేస్తారండి, ఖండిస్తారంతే. వారు ఏమాత్రం మొమాటం పడరు. ఉదాహరణకు మనం చూసినట్లయితే, మరి దావీదు తప్పిదం చేసినప్పుడు నాతాను ప్రవక్త కూడా ఏం చేశాడు, గద్దించాడు. ఆయన బుద్ధి చెప్పేటట్లుగా, సరి చేసుకునేటట్లుగా ఆయన ఏం చేశాడంటే, ఆయన చక్కగా దావీదు దగ్గరికి వచ్చి ఆయన్ని గద్దించినప్పుడు ఇప్పుడు ఏం చేశాడు, దావీదు నరకంలోకి వెళ్లకుండా, దేవునికి విరోధమైన జీవితంలో అతడు బ్రతకకుండా అతడు పశ్చాత్తాపడి సరి చేసుకున్నాడు. ఆ సరి చేసుకోబట్టే అతడు ఆ రాజ్యం అనే ఆశీర్వాదమును దేవుడిచ్చేటువంటి దాన్ని ఆయన కాపాడుకోగలిగాడు. లేకపోతే ఏమైంది, తన ముందు రాజు ఏ విధంగా రాజ్యాన్ని పోగొట్టుకున్నాడో అతను కూడా పోగొట్టుకునేవాడు. దేవునికి విరోధముగా జీవించడం బట్టి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు వర్ధిల్లేటువంటి మనము విరోధముగా జీవించడం బట్టి దాన్ని పోగొట్టుకుని భ్రష్టులం అయిపోతాం. మన భ్రష్టులు కాకుండా ఉండాలంటే మనకు గద్దింపు అనేది కావాలి. ఆ గద్దింపే నేను పశ్చాత్తాపంలోనికి, ఆ గద్దింపే నీకు జ్ఞానోదయంలోనికి, ఆ గద్దింపే నేను తప్పు చేసేటువంటి తెలివిని నీకు ఇస్తుంది. లేకపోతే మూర్ఖుడుగా ప్రవర్తిస్తావు. చెప్పేవారు లేకపోతే ఏమైపోతాం, చెడిపోతాం కదా. కనుక చెప్పేవాళ్ళు అవసరం. చెప్పేవాళ్ళకి ఎప్పుడు నన్ను పొగడాలి, చెప్పేవాళ్ళు ఎప్పుడు నాకు మంచే నా గురించి చెప్పాలంటే ఎట్లా? మంచి చెప్పాలి, చెడు కూడా చెప్పాలి, గద్దించాలి, నేను సరిచేయాలి. ఎప్పుడు నీవు పొగిడేవాడు నీవు మంచివాడు అనుకుంటున్నావు, కానీ అతడు నీకు కీడు చేస్తున్నాడు. నీ తప్పులేంటో నీకు చెప్పకపోవటమే అతనికి కీడు చేయటం. గద్దించేవాడు నాకు శత్రువు అనుకుంటున్నావు, అతడు గద్దించకపోతే నీ జీవితంలో నీ పొరపాట్లకు తెలిసేవి కాదు. అందుకే గద్దింపు కూడా చాలా మనకు ప్రయోజనాన్ని కలుగు చేస్తూ ఉంటుంది.
భయాన్ని కలుగు చేస్తుంది. ఆ గద్దింపును బట్టి మనకేం కలుగుతుంది? అయ్యో, నేను ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళిపోతే ఒకవేళ దేవుడు నాకు ఎలాంటి శిక్షణ వేస్తాడో, లేకపోతే నా పిల్లలకి ఎలాంటి బాధను కలుగు చేస్తాడో, భయం అనేది కలిగినప్పుడు ఆ భయంను బట్టైనా మనం దేవుని దగ్గరికి వస్తాం. ఆ భయం బట్టి అయినా పాపం చేయకుండా దూరంగా పారిపోతాం. అందుకే యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. అంతేనా అక్కడ రాయబడింది? యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. అందుకే దేవుడు అతడు పాపం చేయటానికి అవకాశం కలిగినప్పటికీ అతడు పాపమునకు దూరముగా ఆయన పారిపోయాడు. యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అందుకే చెడుతనమునకు దూరముగా ఆయన వెళ్ళిపోయాడు, విసర్జించాడు. కనుక ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాడు చెడు పనులకు, చెడు ఆలోచనలకు, చెడు స్నేహాలకు దూరముగా వెళుతుంటారు. వారు ఎప్పుడైతే వాటికి దూరం అయ్యారో వారు ఫలించే మార్గములో, ఫలించేటువంటి జీవితాలను వారు ఎంచుకొని ఆ మార్గాలు వారు వర్ధిల్లుతారు. ఈరోజు నీవు నేను కూడా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడే మనకు జీవితాల్లో దేనినైనా మనం వదులుకోవటానికి, దేవునైనా విడిచిపెట్టడానికి, దేనికైనా దూరం ఉండటానికి ఇష్టపడతాం. లేకపోతే ఏమైపోతాం? అవి నాకు లాభకరము కనుక నేను వాటిని ఎలా విడిచిపెడతాను? స్నేహాలు విడిచిపెట్టలేం. మనకు ఉన్నటువంటి అనేకమైనటువంటి కోరికలు, ఆలోచనలు ఇవన్నీ మనం విడిచిపెట్టలేం. కనుక బైబిల్ మనం చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మతో నింపబడినప్పుడే మన పాపాన్ని మనం ఏం చేస్తాం? ఖండిస్తాం, సరి చేసుకుంటాం, దానికి దూరముగా వెళ్ళిపోతాం. ఎవరు తప్పు చేస్తున్నా దాన్ని మనం ఏం చేయాలి? మనం ఖండించాలి, బుద్ధి చెప్పాలి. ఒకరికొకరు ఏం చేసుకోవాలి? హెచ్చరించుకోవాలి, బుద్ధి చెప్పుకోవాలి. అందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక నాలుగోదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ పొందినటువంటి వారు మారు మనసు కొరకు బోధించి అనేకులను ప్రభు తట్టు తిప్పుతారు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఆ దినముల యందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ఏం చేస్తున్నాడండి? ఆయన ప్రకటిస్తున్నాడు. అందరూ ఏం చేయాలంట? మారు మనసు పొందాలి. మారు మనసు పొందటానికి ఆయన దేవుని ఆత్మతో నింపబడి దేవుని యొక్క పరిచర్యను, దేవుని సువార్తను లోకానికి ప్రకటిస్తున్నాడు. ప్రకటించేవాళ్ళు లేకపోతే ఎవరు మారు మనసు పొందుతారు? ప్రకటించేవాళ్ళు చాలా అవసరము. అందుకే మన లోకమునకు మనం ఏం చేయాలి? ఒక పత్రికలుగా, ఒక వెలుగుగా, ఒక ఉప్పుగా, ఒక మంచి సత్క్రియలను చేయవాడుగా మనం ఉన్నట్లయితేనే అనేక మంది ప్రభు దగ్గరికి వారు వస్తారు కదా. మన యొక్క జీవితం, మన సాక్ష్యము అన్నీ ఇతరులకు మంచిగా ఉండినప్పుడే వారందరూ కూడా దేవుని యొద్దకు రావటానికి అవకాశం ఉంటుందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లోకా సువార్త 1వ అధ్యాయము 17వ వాక్యములో మనం చూసినట్లయితే, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి, ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలి యొక్క ఆత్మయు శక్తి గలవాడే ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. అంతేనా? ఈ బిడ్డ రక్షణ పొందిన తర్వాత అండి సంఘములోనికి అనేక మంది వస్తున్నారు. లేకపోతే ఈ సేవకుడు మా సంఘంలోకి వచ్చిన తర్వాత మా సంఘం బావుగా దీవించబడుతుంది. కనుక మన యొక్క ప్రవక్తను బట్టి, మన పనిని బట్టి, లేక మనం చేస్తున్న సువార్తను బట్టి ఏమవుతుంది? సంఘం అనేది వర్ధిల్లుతుంది. కనుక మనం ఏం చేయాలి అంటే, సంఘము వర్ధిల్లాలి అంటే మనం దేవుని పనిని మనము చేయాలి. చేస్తేనే సంఘం అనేది వర్ధిల్లుతుంది. మన పని చేయకుండా మనం అలాగే కూర్చుంటే మన కుటుంబాలు, మన పిల్లలు, మనం ఏది వర్ధిల్లలేం. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటాం. ఏ పేదరికలు ఉన్నవాళ్ళు ఆ పేదరికలు ఉంటాం. ఏ పరిస్థితుల్లో ఉన్నవాడు ఆ పరిస్థితులు ఉంటాడు. కనుక అతడు వర్ధిల్లాలి అంటే అతడు ఏం చేయాలి? పనిని ఖచ్చితంగా చేయాల్సిందే. నువ్వు పని చేస్తే నేను వర్ధిల్లుతావు. నువ్వు పని లేకుండా గాల్లో దీపం పెట్టి అలా కూర్చుంటే నీకు ఆశీర్వాదాలు ఏమీ రావండి.
కనుక ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంటే చక్కగా దేవుని కొరకు అనేకులను సిద్ధపరిచే గొప్ప ఆశీర్వాదకరమైన పనిని మనము చేయాలి. ఇక్కడ రక్షణ పొందిన తర్వాత నాకు పని ఏముంది, అన్ని దేవుడు చూసుకుంటాడు కూర్చుంటాం మనం కాదండి. దేవుడు నీకు ఏది కావాలో ఆయన చూసుకుంటాడు, కానీ దేవుని పనిని మనం చూడాలి, మనం చేయాలి. ఇక్కడ అందరూ ఎవరి పనులు వాళ్ళే చూసుకుంటున్నారు, కానీ దేవుని పనిని ఎవరు చూడట్లేదు. కనుక మనం ఎవరి పనులు వారు చేసుకోవటానికి కాదు, లేకపోతే దేవుడు నీ పనులు నీ అవసరంతో తీర్చడానికి కాదు నువ్వు దేవుని దగ్గరికి వచ్చింది. నీవు దేవుని పని కూడా చేయటానికి, నమ్మకమైన సేవకుడిగా ఉండటానికి, విధేయత కలిగిన బిడ్డగా నువ్వు బ్రతకటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నమ్మకమైన వానికి మెండైన దీవులే ఉన్నాయి, మంచి దీవులు ఉన్నాయి. చక్కగా పని చేయండి, నమ్మకముగా ఉండండి. గొప్ప దీవెనలు నీవు ఊహించిన దానికంటే నీ ఆలోచనకు మించిన దేవుని కృప నీ మీదకి, నీ పిల్లల మీదకి దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యముల నుంచి మరొక విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాను. పేతురు రాసినటువంటి అపోస్తులైనటువంటి పేతురు అపోస్తులైనటువంటి పౌలు రాసినటువంటి అపోస్తుల కార్యగ్రంథము 3వ అధ్యాయము 38వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యగ్రంథం 3వ అధ్యాయం 38వ వచనం. లోకా రాసిన అపోస్తుల కార్యగ్రంథము 3వ అధ్యాయము 38వ వచనం. 3వ అధ్యాయము ఏకహృదయమును ఏకాత్మ కలవారయుండి ఇక్కడ ఏం చేయాలి అంటే, అనేకులు మనం త్రిప్పాలంటే ఏం చేయాలి? మనలో ఏముండాలి? విశ్వాసం అనేది ఉండాలి. దేవుని పని చేస్తే దేవుడు నాకు సహాయమును చేస్తాడు. ఆ విశ్వాసం ఉన్నది కాబట్టే వారికి ఏమి తక్కువ లేదు, వాళ్ళు దేవునికి ఇచ్చారు. ఒక పాస్టర్ గారంట, ఆయన కానుకలు చూసి ఏడుస్తున్నాడంట. ఆ ఏడిపోయినటువంటి ఒక కాంట అయినా, ఏంటి పాస్టర్ గారు ఏడుస్తున్నావంటే, అయ్యా నా కానుకల పెట్టులో అన్నీ 10 రూపాయలు తప్ప 100 రూపాయలు 50 రూపాయలు కనపట్లేదయ్యా అన్నాడంట. అప్పుడు ఆ కాంట అన్నాడంట, ఆదివారం వస్తాయి గారు మీ విశ్వాసులందరూ నా దగ్గర చిల్లరకు వచ్చేసి అన్ని 10లే పట్టుకుపోతున్నారు, అందుకే మీ కానుకల పెట్టులో 10 తప్ప 100 రూపాయలు ఉండలేదు అన్నాడంట. అప్పుడు ఈయన ఏడుస్తున్నాడంట. ఎవరు? పాస్టర్ గారండి. ఆయన కానుకలు పెట్టులు ఏముండి ఆయన ఏడిశాడు? 10 రూపాయలు ఉన్నాయి. ఆ 10 రూపాయలు ఉంటాయని కారణం ఏంటంట, వీళ్ళ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, 50 రూపాయలు ఉన్నాయి, కానీ అది వేయటానికి ఇష్టం లేక ఎక్కడికి వెళ్ళారు? కోటేశ్వరరావు కొట్టు దగ్గరికి వెళ్ళారన్నమాట. అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర ఏం చేస్తున్నారు? వాళ్ళ పిల్లలకి ఎంతో కొంత ఇష్టం ఉండాలి, లేకపోతే చిల్లర కోసమైనా ఆడికి ఒక ప్యాకెట్ ఇప్పించి చిల్లర తెచ్చుకుంటున్నారు. అందుకనే మన చర్చి కాంపౌండ్ అంతా ఏముంటున్నాయి? కురుకురే ప్యాకెట్లు ఉంటున్నాయి. కారణం ఏంటంటే చిల్లర కోసం అనమాట. ఇదంతా ఆడి మీద ప్రేమ కాదు. మా పిల్లోడు 5 రూపాయలు 10 రూపాయలు తిన్నా పర్వాలేదు, కానీ పాస్టర్ గారికి వేస్తే అట్ట ఆ 10 వేయాలి. కనుక మన యొక్క జీవితాల్లో మనం ఎలా ఉన్నాము అంటే, మారు మనసు మనకు లేకపోవటమే. అందుకు ఆయన ఏం చేస్తున్నాడు? మారు మనసు కొరకు, పాపక్షమముల కొరకు ఆయన దేవుని యొక్క వాక్యమును ప్రకటించడానికి దేవుని ఆత్మతో నింపబడి ఉన్నాడు. మనము కూడా దేవుని ఆత్మతో నింపబడినప్పుడే మనం దేవుని పనిని నమ్మకముగా మనం చేయగలుగుతాం. అందుకు వారు ఎలా ఉన్నారు అనేది మనం చూసినట్లయితే, వారికి కలిగిన ప్రతి దానిలో కూడా దేవునికి ఇచ్చే విషయంలో వారు సంతోషంగా ఉన్నారు. కాబట్టి వారికి ఏమీ కొదువు లేదు, వారికి అంతా దేవుడు సమృద్ధిని దేవుడు ఇస్తున్నాడు. నువ్వు నమ్మకముగా దేవుని కొరకు పనిచేస్తే నమ్మకమైన దీవుల దేవుడు మనకు ఇస్తాడని చెప్పేసి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక 5వదిగా మనం చూసినట్లయితే, పరిశుద్ధాత్మను పొందినటువంటి వారు యేసు ప్రభు కొరకు మంచి సాక్ష్యాన్నే ఇస్తారు. పరిశుద్ధాత్మ పొందిన వారు ఏం చేస్తారు? యేసు ప్రభు కొరకు ఏం చేస్తారంట? మంచి సాక్ష్యాన్ని ఇస్తారు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వాక్యము నుండి చదువుదాం. మత్తయి సువార్త. పరిసయ్యుల్లోనూ సద్దూకయ్యుల్లోనూ అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూసి, సర్ప సంతానమా
మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? అది ఎవరితో మాట్లాడుతున్నాడు ఈయన? మారు మనసు పొందటానికి వచ్చినటువంటి ఈ సద్దుకైల పరిశీలతో చెబుతున్నాడు, మీరు బాప్తిస్మం అయితే తీసుకుంటున్నారు కానీ మీకేమీ లేదు, మారు మనసు లేదు. ఈ మారు మనసు లేదు కాబట్టి మీరు ఎవరి సంతానం? సాతాను సంతానం, దేవుని సంతానం కాదు. మారు మనసు పొందితే సాతాను దేవుని సంతానం అనుకుంటున్నాం. ఎందుకని? మారు మనసుకు తగిన ఫలములు లేవుగా. మారు మనసు తగిన ఫలాలు లేనప్పుడు నువ్వు దేవుని పిల్లలు ఎలా అవుతావు? దేవుని సంతానం ఎలా అవుతావు? నువ్వు ఎవరి సంతానవి? సాతాను యొక్క సంతానమే. జాగ్రత్త. నీ జీవితంలో మారు మనసుకు తగినటువంటి ఫలములను నువ్వు ఫలించేటట్లుగా ఏం చేస్తున్నట్ట? పరిశుద్ధాత్మ చేత ఆయన యేసు ప్రభు కొరకు గొప్ప సాక్ష్యాన్ని ఆయన ఇస్తున్నాడు, గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఆయన గొప్పగా దేవునిని మహిమపరుస్తున్నాడు. కనుక మనందరము కూడా ఏం చేయాలంటే, పరిశుద్ధాత్మను మనం పొందుకున్న తర్వాత దేవుని పట్ల మనం చాలా నమ్మకమైనటువంటి వారుగా మన జీవితాలు సాగిపోతున్నప్పుడు దేవుడు మనకి ఏమి కావాలో దేవుడు మనకు తప్పకుండా దేవుడు సహాయమును దయచేస్తాడు. చివరగా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు మనం ఏమవుతామంటే, మనం హతసాక్షులుగా అవటానికి కూడా భయపడం. దేవుని కొరకు, నా కొరకు నా దేవుడు చనిపోతే నేను నా దేవుని పరిచర్య కొరకు అనేకమైన ఆత్మలను రక్షించడానికి నేను చనిపోతాను. అంటే మన తండ్రి ఏ విధముగా ఆయన ప్రేమ కలిగి నడుస్తున్నాడో ఆ విధముగానే మనము కూడా నడుచుకోవటమే ఈ క్రైస్తవుని యొక్క నడవడిక, ఈ క్రైస్తవుని యొక్క విశ్వాసము, ఈ క్రైస్తవుని యొక్క భక్తి జీవితం. వాక్యముల నుండి మార్కు సువార్త 6వ అధ్యాయము 21-22 వచనాలు చదువుదాం. అయితే తగిన దినము ఒకటి వచ్చాను, ఎట్లనగా హేరోదు విందు చేయించాను. లోపలికి వచ్చి అంటే ఇది యోహానును చంపాలి అనేటువంటి ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. సమయం దొరికింది. సమయం దొరికినప్పుడు ఏం చేసిందనమాట, వాళ్ళ అమ్మాయితో చెప్పింది, అమ్మ ఏది కావాలి రాజుగారు కోరుకోబోతున్నాడు ఈరోజు అంటే, ఎండి బంగారాలు లేకపోతే అధికారాలు, రాజ్యం ఏదో వద్దమ్మా, మనకు బాప్తిస్మం ఇచ్చే యోహాను తల ఎప్పటి నుంచో నేను కోరుకునేది అదే. ఎవరి తల కావాలి అంతే. కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే, అయ్యగారు ఈ ఊరి నుంచి పోవటమే కావాలి మాకు, ఇక్కడి నుంచి అయ్యగారు ఏమవ్వాలి, పోవాలి అంతే. అయ్యగారు పోతే కానీ మా మాట సంఘంలో చలమని కాదు. అయ్యగారు ఉంటే ఇక్కడ కుదరదు. కానీ ఇప్పుడు అయ్యగారు ఏమవ్వాలి, మా ఊరు నుంచి పోవాలి. బైబిల్ మనకు చెబుతుంది, అక్కడ పెద్దవారిని అనేకులను పిలిపించాడు రాజుగారు. అక్కడ విందు జరుగుతుంది. ఆ విందు జరుగుతున్న సమయంలో అనేకులు వచ్చారు. అక్కడ ఏం చేస్తుందంట, ఆ యవనస్తురాలు వచ్చి అక్కడ ఏం చేస్తుంది, నాట్యము ఆడుతుంది. దానికి ముగ్ధులైనటువంటి రాజుగారు నీకు ఏమి కావాలని ఆమెను కోరుకున్నప్పుడు అవి ఏం చేసిందో తెలుసా అండి, వెళ్ళి మా అమ్మని అడుగు వస్తా అని చెప్పి వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ అమ్మగారు ఏం చెప్పింది, ఒకవేళ నేనేమైనా కోరుకుంటే బాగోదేమో, ఇలాంటిది ఎలా కోరుకున్నామని పెద్దవాళ్ళు ఏమైనా అంటారేమో, కనుక తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏం చెబితే అది కోరుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వెళ్ళి అడిగితే ఆ తల్లి ఏం చేసింది చూసారా, ఒక దైవజనుని యొక్క తలనే ఒక దేవుని కొరకు ఆత్మతో నింపబడి అనేకులకు సంతోషాన్ని, ఆనందాన్ని పంచిపెడుతున్న దేవుని కొరకు యథార్థముగా బ్రతుకుతూ మార్గములను సరళము చేస్తూ, గరుకు మార్గములను నునగ చేస్తూ, ఎత్తును ఫలము చేస్తూ, ఫలములను ఎత్తు చేస్తూ దేవుని కొరకు ఎన్నో కష్టాలు పడి పనిచేస్తున్నటువంటి ఆ బిడ్డ యొక్క తలను కోరుకుంది. ఏడుస్తున్నారు అందరూ. రాజు ఏడుస్తున్నాడు. కానీ ఇచ్చిన మాట తప్పకూడదంతే. ఏం చేశాడు ఆయన్ని? ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
దేవుని ఆత్మతో మనం నింపబడినప్పుడు సత్యము కొరకు చనిపోవటానికైనా, దేవుని కొరకు చనిపోవటానికైనా, యథార్థము కొరకు నష్టపోవటానికైనా వెనుదీయుడు యథార్థవంతుడు. అందుకే దేవుని ఆత్మతో నింపబడినటువంటి బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను చనిపోవటానికని సిద్ధముగానే ఉన్నాడు. కానీ ఆయన భాషలో కానీ, ఆయన వాక్యములో కానీ, ఆయన ప్రవక్తలో కానీ మార్పు ఏమీ లే. తప్పు చేస్తున్న వారిని నిర్మోహటముగా ఆయన ఖండిస్తున్నాడు. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వెవరైనా కావచ్చు. తప్పును తప్పుగా ఖండించగలిగినటువంటి సామర్థ్యత కలిగిన వాడికి భూమి మీద శత్రువులు ఎక్కువ ఉంటారు, స్నేహితులు తక్కువ ఉంటారు, విరోధులు ఎక్కువ అవుతూ ఉంటారు అని చెప్పేసి మన మార్గాన్ని మనం మార్చుకోవటానికి, అనేకులకు మెప్పును తీసుకురావటానికి మన ప్రవక్తలను, మన వాక్యాన్ని, మన పద్ధతి మార్చుకోవాల్సిన పని లేదు. మనం మనుషులు మెప్పించడానికి కాదు, దేవుని ఘనపరచడానికి మన యొక్క ప్రవక్తలు ఉండాలి. మనుషుల యొక్క హృదయాలలో మంచిని సంపాదించుకోవటానికి కాదు మన ప్రవక్త ఉండాల్సింది. అంటాడు కదా, కౌగులించుకుంటే లేదు, మనసులో ఉండాలి ప్రేమ అనేది. కొంతమంది కౌగులించుకుంటారు, అది కాదు ప్రేమ అంటే. మనసుల నుండి జనించాలి, అది శాశ్వతమైనది. కౌగులించుకోవటం అనేది మనుషుడు ఎదురుపడితే కౌగులించుకోవటం. మనసులో ఉండేటువంటిది మనిషి ఎదురు లేకపోయినా ఎక్కడున్నా ఆ మనసులో ఆ మనిషి మీద ఏముంటుంది? ప్రేమ అనేది ఉంటుంది. మనకు కావాల్సింది కౌగులించుకోవటం కాదు, మన మనసులో ప్రేమ అనేది ఉన్నప్పుడే నమ్మకముగా ఆ మనిషి కొరకు ప్రార్థిస్తాం, ఆ మనిషి కొరకు క్షేమం కోరుతాం, ఆ మనిషి కొరకు అవసరమైతే ఏ నష్టమైనా మనం వెనుకాడం, ఏ నష్టాన్ని కూడా వెనుకాడం. దేవుని కొరకు అలాంటి ఒక గొప్ప త్యాగం చేస్తున్నాడు అంటే అతనిలో ఏముందనమాట? పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. కాబట్టి ఈ మంచి కార్యాలన్నీ ఆయన చేయగలుగుతున్నాడు. మనం కూడా చక్కగా దేవుని కొరకు వాడబడాలి అంటే మనలో ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్ముడు ఉంటేనే. పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడు? మంచి పనులు చేయటానికి, మంచివాడుగా ఉండటానికి, నీలో ఉన్న చెడు నుంచి బయటకు రావటానికి, నేను ఒప్పింప చేయటానికి పరిశుద్ధాత్ముడికి ఎంతో సహాయమును దయచేస్తాడు. దేవుడి మాటలు మన ఎన్నికల్లో దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, రక్షకుడా, ఈ పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి స్టెప్పును ఆ విధంగానే అయ్యా తన ప్రాణం పోతున్నప్పటికీ కూడా ఆ ప్రజలు మంచి కోరి ప్రార్థించాడయ్యా. ప్రజల యొక్క మంచిని కోరినటువంటి దైవకుమారుడు కూడా, యేసుప్రభువు వారు కూడా ఆ ప్రజలకు మంచి చేయటానికే ఆయన ఏం చేస్తున్నాడంటే కొట్టేవారిని, హింసించేవారిని, వారి మీదకి శిక్ష రాకుండా వారిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. అవును నాయనా, మా జీవితాల్లో కూడా మేము కూడా అనేకులకు మంచి చేయటానికి, అనేకులను దైవ మార్గములు నడిపించడానికి ప్రభువా మేము నడిపించబడే మంచి రథసారథులుగా, మా సంఘమునకు మూలకమ్మిలులాగా, మా సంఘమునైనా అంతకంతకు 30 60 100 వర్ధిల్ల చేయటానికి నైనా మా యొక్క గుప్పిళ్లను సమస్తాన్ని దారపోయేవారుగా మేము ఉండటానికి మీరే సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు, ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.